హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఈ పొట్టి సారీకి నేను ఈ 2 బ్లౌజెస్ ఎలా రెడీ చేశానన్నది చెప్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఇది సారీలో వచ్చిన పీస్ అండి. దీనికి కంప్లీట్గా హై నెక్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయమన్నారు. ఫుల్ హై నెక్ పెట్టేశానండి. బోట్ నెక్ స్టైల్లో హై నెక్ పెట్టాను. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది వేస్తానండి. ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టానండి. చూడడానికి మంచి లుక్ ఉంటుందండి. కొంచెం క్లాసీగా కూడా ఉంటుందండి ఈ హై నెక్ అనేది. ఆల్ ఓవర్ నెక్ అంతా వచ్చేస్తుందండి. ప్రిన్సెస్ కట్ కూడా చూడండి షేప్ ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న కలర్ అనేది కాంట్రాస్ట్ కలర్ తీసుకుని మనం హాఫ్ ఫుట్ వర్క్ క్లాత్ అనేది తీసుకుని వర్క్ అనేది వేయించానండి. ఇది ఆల్రెడీ నేను వేరే వాళ్ళకి కూడా వేయించానండి. దాన్ని చూసి వాళ్ళు చెప్పి ఈ బ్లౌజ్కి ఏమని చెప్పారండి, హ్యాండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడు వేసుకునే రెగ్యులర్ వేర్ కాకుండా కొంచెం క్రాస్ లైన్స్ వస్తాయండి. బ్యాక్ కూడా శారీలో ఉన్న బుటీస్ ఉన్నాయి కదండి, అవనేది వేయించేసాను. హ్యాండ్ ఇలా క్రాస్ రావడం వల్ల రెగ్యులర్ వేరు ఎప్పుడు వేసుకునే రౌండ్ నెక్లా కాకుండా బార్డర్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఫ్రంట్ కూడా వర్క్ చూడండి కొంచెం గ్రాండ్గా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందండి. వర్క్ కొంచెం బ్రైడల్ వేర్ లుక్లా ఉంటుంది. ఇలా హ్యాండ్కి క్రాస్ రావడం వల్ల మంచి హెవీగా ఉంటుందండి బ్లౌజు. చూడడానికి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి. ఈ సారీకి ఈ 2 బ్లౌజెస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి. ఈ సారీకి కూడా కస్టమర్ ఏంటంటే మనకి ఫుల్ కట్ వర్క్ చెప్పారండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడాని. అలా నేను కట్ వర్క్ అనేది పెట్టేశానండి. ఇది హాఫ్ ఫుట్ అండి. సెమీ పొట్టు టైప్లో వస్తుందండి ఈ క్లాత్. హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా కట్ వర్క్ అనేది తిప్పాను అనేది. నేను లోపల వేరే ఫ్యూజింగ్ వేరే లైనింగ్ కేసి తిప్పుతానండి. దానివల్ల ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడుచుకుపోవడం మడత పడిపోవడం అనేది ఉండదండి. హ్యాండ్ కూడా నేను హ్యాండ్ వర్క్ చేయించేసానండి ఫ్రంట్ బ్యాక్ కూడాని. దీనివల్ల ఏంటంటే చూడడానికి మంచి లుక్ అనేది ఉంటుందండి. ఫ్రంట్ కూడా కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి సారీ అనేది లేదండి. నేను ఫస్ట్ సారీస్ ఇచ్చేసాను. ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఉంది. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ టైప్లో హోల్ అనేది వస్తుందండి. హోల్కి కూడా ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసాను. బ్యాక్ ఓపెన్ వస్తుందండి. పైన 2 ఉక్స్లు వస్తాయి, కిందేమో మామూలుగా ఉక్స్ వస్తాయి. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసానండి నేను. ఫుల్ పైపింగ్ ఉంటుందండి. ఫ్రంట్ వచ్చేసి ఈ మోడల్ అండి. ఇది నెక్కి కట్టుకునే మోడల్ అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్ కూడా చూడండి బీడ్స్ వాళ్ళు సెపరేట్గా అడిగారండి. నేను పర్ల్స్ అనేవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి హ్యాండ్ వర్క్తో వేయించాను. ఇలా వేయించడం వల్ల ఏంటంటే కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. చూడడానికి కూడా బాగుంటుంది. ఫ్రంట్ మోడల్ కూడా నెక్కి మనం కట్టుకునేలా ఉంటుందండి. ఈ మోడల్ ఏంటంటే చాలా ఈ మధ్యన బాగా ఎక్కువ రన్ అవుతుంది కదండి ఆ మోడల్. ఇది మరీ కిందకు ఉండదండి, పైకే ఉంటుంది. సో మనకి ఎక్స్పోజింగ్ కూడా అవ్వదు. చూడడానికి మంచి లుక్ అనేది ఉంటుందండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి. ఇలా నెక్ పైకి ఉండడం వల్ల మనకు మోడల్ పెట్టుకున్నా కూడా ఎబ్బెట్టుగా ఏమి ఉండదండి. చాలా నీట్గా ఉంటుంది. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. నేను దానికి కూడా పైపింగ్ అనేసి వేస్తానండి. ఆల్ ఓవర్ పైపింగ్ వేసేసాను. ప్రిన్స్ కట్ కూడా చూడండి ఎంత నీట్గా షేప్ అనేది ఉందో. మనకి ఇలా నీట్గా షేప్ వస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది బెన్నీ సిల్క్ అని అంటారు కదండి, ఆ టైప్ క్లాత్ అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు చాలా డిఫరెంట్గా బ్యాక్ సైడ్ బార్డర్ వేరేగా వేస్తున్నారు కదండి, అలాగా ఒక హ్యాండ్కి వచ్చిన బార్డర్ ఒక హ్యాండ్కి ఒక బార్డర్ వేసేసానండి. నెక్స్ట్ సైడు ఇంకొక బార్డర్ వస్తుంది కదండి, ఆ బార్డర్ ఏంటంటే ఇలా బ్యాక్ నెక్కి వేయించాను. శారీ కూడా డార్క్ గ్రీన్ షేడ్లో ఉంటుందండి. అవే కలర్ బీడ్స్ కావాలంటే నేను ఆ కలర్ బీడ్స్ వేయించానండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి బార్డర్ అనేది చాలా లుక్ అనేది ఉంటుందండి. ఇది కూడా బ్యాక్ ఓపెనే వస్తుందండి. ఇలా పైపింగ్ వేసి వేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి. మిగిలిన క్లాత్తో నేను ట్యాజల్స్ అనేది రెడీ చేస్తానండి. ఫ్రంట్ కూడా చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి, ఆ నెక్ పెట్టానండి. ఇది చాలా నీట్గా ఉంటుందండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మంచి లుక్ అనేది ఉంటుందండి. ఈ బ్లౌజు ఈ నెక్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి. షేప్ కన్నా ప్రిన్సెస్ కట్కి ఈ నెక్ అనేది బాగా సెట్ అవుతుందండి. ఆల్ ఓవర్ పైపింగ్ ఇచ్చేసాను. ప్రిన్సెస్ కట్ కూడా షేప్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.